అప్పు తెచ్చిన కాడ ఇట్లా బాగా వేధించడం జరిగింది. ఊకే ఫోన్లు వేసి టార్చర్ చేస్తే అతను ఇంట్లో చెప్పుకోలేక బయట అట్లా వేసుకోవాల్సి వచ్చింది. చింతపండు నాగరాజు మరి ఇంత ఘోరంగా మమ్మల్ని ఇట్లా వేధించితే ఇప్పుడు మా ఆధారం ఏంటిది ఎట్లా అనేది మాకేం అర్థమవుతలేదు. ఇంకా ముందు ముందు మా భవిష్యత్తు ఎట్లనో మాకు తెలియదు. మా పిల్లలు చిన్నోళ్ళు, ఇంకా నా పరిస్థితి గిట్లుంది. చిన్న వాటికే బాగా మిత్తిల మీద మిత్తిలు ఇట్లా బాగా వసూలు చేస్తాండు, బాగా వేధించిండు. 6 లక్షల రూపాయలకు 16 లక్షల రూపాయలు కట్టిండు. అప్పటికి మళ్ళీ ఇంకా నాకు అత్తయ్యని చెక్కులు వేసి నోటీసు పంపించిండు. నోటీసు పంపించిన వాళ్ళే ఆ నోటీసు చూసి ఆయనకి ఇస్తే ఏం కాపో చచ్చిపోవు. డైరెక్ట్ వీళ్ళింటికి ఇచ్చినాక ఈ వీళ్ళకు ఇచ్చినాక ఇంకెక్కడ అప్పు ఉన్న భూమి అమ్ముతుంది, ఆ భూమి అమ్ముడువా, ఈ భూమి అమ్ముడువా, గిన్ని పైసలు మళ్ళీ ఎక్కడ దిగలే అని చెప్పి ఇంటికట్ట ఆ టార్చర్ బాగా అయిపోయింది. ఇక వాడు ఏమిటికి తట్టుకోలేకుండా అయిపోయిండు. ఆ పరిస్థితి అట్లా చేసిండు. దోస్తానంలో ఏం చేశారంటే రూపాయి ఇచ్చి 2 రూపాయలు వసూలు చేసి 3 రూపాయలు వసూలు చేసి ఇచ్చిన ఇంకా మళ్ళా సుతా సరిపోకుండా ఇంకా చెక్ బౌన్సులు చేసి ఇంకా హరాస్మెంట్ చేసి చాలా హరాస్మెంట్ చేశారు. ఇక అది ఎట్లా అంటే ఒక మనిషిని చచ్చిపోయే విధంగా హరాస్మెంట్ చేయడం అంటే, నేను నాగరాజు ఉన్నాడు, మామిళ్ళ కిరణ్ ఉన్నాడు, ఇంకా చాలా అంటే ఇంకో 4-5 ఉన్నారు. ఇక సమ్ నేమ్ నాకు అయితే అడగలేదు, కానీ చాలా హరాస్మెంట్ చేశారు. దోస్తానం అనుకునే తీసుకున్నాడు, దోస్తానంలోనే అడ్జస్ట్మెంట్ అనుకున్నాడు. కానీ వీళ్ళు ఇంత హరాస్మెంట్, ఇంత ఇంట్రెస్ట్ చేస్తారు, ఇంత పైసలు డబుల్ ట్రిపుల్ వసూలు చేస్తారని వాడు కల్లా అనుకోలేదు. 20 లక్షలు ఇవ్వాలి, నాకు 50 లక్షలు ఇవ్వాలి. వాడు చేసేది ఏం పని లేదు, తినకుండా తిరగడానికి. మరి 20 లక్షలు వీనికెట్లు ఇచ్చి నాకు అర్థం కాలేదు. నేను అట్లా అడిగినాం, మా ఊళ్ళో మరి ఊరు కదా, పెద్ద మనుషులు ఉంటారు కదా, పెద్ద మనుషుల దగ్గర పిలిపిస్తే రాలేదు. మరి వాడు పైసలు ఇచ్చిన రావాలి కదా, మరి షూట్ చూపించాలి కదా. ఇదంతా అరేంజ్మెంట్ కాకపోతే ఏంది చెప్పు.